తిలక్ గారు చెప్పండి, 2014 గురించి మాట్లాడకుండా 2019 గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, విజయ్తో పోల్చడం మీద ఆయన అసహనం వ్యక్తం చేయటం, ఆయన సీఎం కావాలని కోరుకున్న వాళ్ళనే ఏదో స్వామి చెప్పినట్టు మాట్లాడారు కదా. ఆయన పండక్కి పెళ్లి జరుగుతుంటే ఏదో అని మరి చిన్నపిల్లలని మాట మార్చేశారనుకోండి. ఆయన ఎవరిని అవమానించినట్లు? అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి? చంద్రబాబు గారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికే ఆయన పనిచేస్తున్నట్ల? విజయ్తో పోల్చుకుని మరి ఆయన కాపుకూరం గురించి కానీ ఇతరత్ర అనేక విషయాలు గతంలో మాట్లాడారా లేదా? తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మీద వస్తున్న ఒత్తిడితో ఆయన కన్ఫ్యూజన్లో గందరగోళంలో పడిపోయాడని అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి. ఎప్పుడు ఖండించాలి ఈయన విజయ్తో అక్కడ విజయ్తో పోల్చొద్దని విజయ్కి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ నువ్వు ఒంటరిగా వెళ్తే ఓడిపోతావయ్యా, బీజేపీతో పొత్తు పెట్టుకో, ఎన్డీఏలో చేరు అని చెప్పేసి సలహాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడారు అని పత్రికల్లో వార్తలు వచ్చినాయి, టీవీల్లో వార్తలు వచ్చినాయి. ఆ రోజున ఖండించాలి, నాకేం సంబంధం విజయ్తో అని. విజయ్తో నాకేం పోలిక, ఎన్డీఏలో రమ్మని నేనెందుకు చెబుతాను అని ఆ రోజున చెప్పాలి. ఒకటి. రెండు, ఊళ్ళో పెళ్లి అయితే కుక్కలు హడావిడాయని. కుక్కలన్న పదం ఆయన వాడలేదు, సర్దుకుని తర్వాత చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతారని అన్నట్టున్నాడు. అర్థం అదే కదండి ఆయన. సరే సరే ఆయన భాషగా వద్దాం. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటే ఎవరికి అడవాడు చేస్తున్నారు? ఎవరు అడవాడు చేస్తున్నారు? ఏం పని మీకు? మీదో పార్టీ కాదా? మీకు విధానం లేదా? అందువల్ల రెండోది, కులం పేరు నాకు కులమే సంబంధం అంటారు. మీరంతా కులభావం తెచ్చుకుని నాకు ఓటు వేయండి, ముఖ్యమంత్రి ఎలా అవ్వాలో అన్నమాట ఆయనే కదా. అసలు దేని మీదైనా, కులం మీదైనా, ఒక సమస్య మీదైనా, ఒక పార్టీ మీదైనా, రాజకీయాల మీదైనా స్పష్టమైన అవగాహన ఉందా? 2-3 అభిప్రాయాలు చెప్తారు తప్ప ఒకే అభిప్రాయం ఎప్పుడూ లేదు. జనసేన తీర్మానాలు ఏమైనా ఉన్నాయండి అసలు ఇప్పటి వరకు? పార్టీ పెట్టిన తర్వాత ఇది ఈ సమస్య మీద ఈ తీర్మానం మాది అని ఎప్పుడైనా చెప్పిన సందర్భం ఉందా? విజయ్ ఎన్ని రకాలుగా ఇప్పుడు ఉద్యోగస్తులకు అక్కడికి అధికారంలో రాగానే డిఏ పెంచారు. మీ ప్రభుత్వం ఎన్నాడు తర్వాత పెంచారు? ఎంత ఆందోళన చేస్తే పెంచారు? చూసుకోవాలి కదా. విజయ్ ఇవాళ గుడుల దగ్గర, బళ్ళ దగ్గర మద్యం షాపులు వద్దన్నారు. మీరు గుడి దగ్గర, బడి దగ్గర, వీలైతే గుళ్ళో కూడా పెట్టేట్టున్నారు. మీరు అది స్ఫూర్తిగా తీసుకొని విజయ్ చేసిన దాన్ని మీరు ఎందుకు అమలు ఎందుకు మాట్లాడట్లేదు దాని గురించి? అది తప్ప, విజయ్ చేసిన తప్ప, మీరు చేసిందే కరెక్టా? అలాంటి మంచి పనులు చేస్తుంటే విజయ్ మంచి పని చేశాడు మేము కూడా చేస్తామని అసలు మీకు ఆలోచన ఎందుకు రాలా? గుడి దగ్గర, బడి దగ్గర లిక్కర్ షాపులు ఉండకూడదు. ఓకే, అది ఒక యాంగిల్ అనుకోండి. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కానీ యాక్చువల్లీ 2014లో ఆయన పార్టీ పెట్టిందే తెలుగుదేశంకి మద్దతు ఇవ్వడం కోసం కదా. ఆయన విజయ్ అట్లా చేయలేదు కదా. విజయ్ శుభ్రంగా తన పార్టీ అనుకున్నాడు, తన దాన్ని తను పనిచేసుకున్నాడు. ఈయనేంది అప్పుడు అసలు పోటీ చేయకుండా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి నేను 2019లో ఓడిపోయాను, అప్పుడు కూడా పొత్తులు పెట్టుకునే వెళ్ళారు కదా. మధ్యలో 5 ఏళ్ళు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తూనే ఉన్నారు కదా. ప్రశ్నిస్తానని చెప్పి అనేక ప్రశ్నలు వేయకుండానే ఆయన 2018 వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అంత అవినీతి పరులు లేరని చెప్పి వెళ్ళి విమర్శలు చేసింది ఆయనే కదా. ఇన్ని కాంట్రడిక్షన్స్ పెట్టుకుని అసలు కాపు సామాజిక వర్గం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చూడాలి? ఆయన కాపు సామాజిక వర్గం ద్వారా సీఎం అవుతాడని ఆశించిందా లేదా? కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. ఈయన కూడా రెచ్చగొట్టింది అందుకే. మీరంతా కాపు కులభావం తెచ్చుకుని ఓటేంటి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఈవేళ అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను పట్టించుకోకుండా ద్రోహం చేసింది ఈయన. సాక్షాత్తు హరిరామ జోగి గారు ఏమన్నారు? విజయ్ కొన్న ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదన్నారు. ఈ రోజున గోదావరి జిల్లాలకు వెళ్ళి కాపులకి ఏమాత్రం న్యాయం చేశాడు ఈయన చెప్పమానండి. ఆయన కులభావం గురించో, పార్టీల గురించో, రాజకీయాల గురించో మాట్లాడటం కాదు. ఆయన నేను పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అవ్వడానికి కాదన్నారు. పోనీ దేనికోసం పెట్టావు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడాక? అది కూడా చెప్పండి స్పష్టంగా. పోనీ జన సమస్యల మీద ఏమైనా ఫైట్ చేశారా? ఇదిగో ఈ సమస్య వచ్చింది, అమరావతి మీద నేను అప్పుడు ఇట్లా మాట్లాడాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, ఇలా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. లేదు రైతుల విషయంలో ఇలా ద్రోహం జరుగుతోంది, లేదు విద్యారంగం విషయంలో ఇలా జరుగుతోంది, లేదు వైద్య రంగం విషయంలో ఇలా జరుగుతోంది, ఈ తప్పులు ఇలా తప్పు చేయకూడదు, కాంట్రాక్టుల విషయంలో ఇలా జరుగుతోంది, ద్రోహం చేస్తున్నారు, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ద్రోహం చేస్తున్నారు.
ఇవన్నీ అమరావతిలో జరుగుతున్న అక్రమాలు. ఆయనే కదా పర్యావరణ మంత్రి. పర్యావరణ విషయాల్లో అడ్డగోలుగా వెళ్ళి కృష్ణానదిలో ఇల్లు కట్టుకున్నాడికి సలహాదారు పదవులు ఇస్తారు. దాన్ని కూడా మాట్లాడు. రైట్, ఓకే. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. ఆయనకి విధానం లేదు, అవసరం రాజకీయ అవసరం, స్వార్థం తప్ప ఆయనకి పదవి కావాలి. ఆయన చాలా స్పష్టంగా చెప్పండి ముఖ్యమంత్రి అవడానికి రాలేదని. ఇప్పుడున్న వైఖరిని కనుక మార్చుకుని విధానాన్ని మార్చుకుంటే ఉప ముఖ్యమంత్రి కూడా ఉండదు. 2 సార్లు ఓడించారా అని ఆయన చెబుతున్నాడు కదా, ఎమ్మెల్యే కూడా ఉండదు నాకు అని చెప్పేసి ఆయన అభిప్రాయం. రైట్. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి వాదనతో మీరు ఎంతవరకు ఏకీభిస్తారు? సార్, ఇప్పుడు కులభావంతో ఓట్లేయమని ప్రపంచంలో మొట్టమొదటి అడిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. అవును. అంతకు ముందు కాపులు ఎంతమంది ఎమ్మెల్యేలుగా మినిస్టర్ గా చేయలేదండి ఏ పార్టీలో అయినా కానీ? వాళ్ళందరూ కులంతో ఓట్లేమని అడిగారా అండి? ఎవరు అడగలే, కరెక్టే. మరి అన్ని పార్టీల్లో చేశారు కదండి. అవును. ఇప్పుడేమో కులం ముద్రేస్తారా అని బాధపడుతున్నాడు ఆయన. కులాన్ని వదిలేసి ఇప్పుడు మతాన్ని రెచ్చగొడుతున్నాడండి. ఓహో, అక్కడికి వెళ్ళాడా? ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో 2-3 కనుక ఉంటామైతే నిప్పు లేకుండా తగలబడతాయండి రాష్ట్రాలు. వద్దు అట్లాంటి మాటలు వద్దులేండి. కానీ అట్లా ఏందండి అది కులం మతం ఒక కులం అంటే గెలుస్తారండి ఎవరైనా? అవును. అంటే ఆ రకంగా ఆ కులాన్ని రెచ్చగొట్టి ఇప్పుడేమో అసలు ఆ కులం కోసం కాదు నేనున్నానని చెప్పటం, మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఆ కులం కావాలని అంటాం, ఇవన్నీ చూస్తానికి మరి ఆయనకి ఎవరు సరే ఆయన ఇష్టం అనుకోండి. ఆయన ఏం ఫీల్ కావట్లేదు. గొప్ప విశేషం ఏంటంటే ఆయన అవమానమైన ఫీల్ గారు, సన్మానమైన ఫీల్ గారు, ఏదైనా సరే తన అవసరం కోసమే వెళ్తున్నారనేటువంటి భావన అయితే కలిగిస్తున్నారు. విష్ణు గారు చెప్పండి, ఏమిటి పేరు మన పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ స్పందన ఏమిటి? సార్, ఇప్పుడు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం కలిగి ఒక సిద్ధాంతం కలిగి ప్రజల కోసం పాటుపడాలి అని చెప్పనే ఆలోచన ఉన్నటువంటి నాయకుడి మీద మనం డిస్కస్ చేయొచ్చు సార్, మనం చర్చించవచ్చు. మీరు ఇందాక ప్రదర్శించినటువంటి విభిన్నమైనటువంటి సందర్భాల్లో, భిన్నమైనటువంటి సందర్భాల్లో వివిధ రకాలుగా మాట్లాడినటువంటి ఆయన మాటల్ని ఆయనే ఖండించుకున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతాం సార్? జాలి పడటం తప్ప మనం చేయగలిగింది ఏముంటుంది? ఆయన నిన్న వచ్చి మనం ఒక పార్టీగా బలపడాలి, పార్టీగా ముందుకు సాగాలి అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఆయన వెనకాల ఆయన జరిగినటువంటి 10 సంవత్సరాల చరిత్ర అంతా చెబితే అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సందర్భంలో అరెస్టు జరిగింది. ఆ అరెస్టు జరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఈయన్ని రమ్మని చెప్పారా? జైలుకి వచ్చి పరామర్శించమన్నారా? ఈయన తనకున్నటువంటి బరువుని, తనకున్నటువంటి అసక్తిని, తనకున్నటువంటి అసమర్థతని ఏ రకంగా కాడికొమ్ము కింద పడేయాలని చూస్తా ఆ సందర్భంలో వెళ్ళిపోయి నేను ఈ ప్రభుత్వం మారాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చేస్తున్నారంట, ఇంట్లో ఆడవాళ్ళని ఉండనివ్వరంట, ఇంట్లో పరిపాలన సరిగా లేదంట. ఇలాంటి సందర్భంలో మనం మద్దతు ఇవ్వకపోతే ఏమైపోద్దాం అని చెప్పని ఆయన వెళ్ళిపోయి ఆయన మద్దతు ప్రకటించి ఆయన 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి పరిస్థితి. అలాగే 2014 ఓడిపోయినటువంటి పరిస్థితి, పార్టీ చల్లా చెదిరైనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఎవరో ఒకరికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చేసి బరువును తగ్గించేసుకుని ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడారు. మతం గురించి, కులం గురించి, వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. ఏది స్టాండర్డు, ఏది జనసేన సిద్ధాంతం, ఏది దాని పాలసీ ఏంటి, అవన్నీ ఏమీ లేకుండా ఆయన కింద స్థాయిలో నియోజకవర్గాల్లో జనసేన, తెలుగుదేశం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కానీ, జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కానీ, కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా ఏమీ అటెండ్ కాకుండా ఆయన ఏదో వాళ్ళని ఒకసారి క్వశ్చన్ చేస్తారు, వాళ్ళని ఒకసారి అవమానపరుస్తారు, లేకపోతే పక్కన ఉన్నటువంటి విజయ్కి నాకు సంబంధం ఏంటంటారు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరంటారు. ఇదంతా చూస్తూ ఉంటే ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా తన పార్టీని ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి పార్టీని అప్పచెప్పేసి సర్దుకోవాల్సిందే, చిన్న ఇష్యూస్ ఉంటాయి సర్దుకోవాల్సిందేనంటే నియోజకవర్గాల్లో నలిగిపోతూ ఉన్నారు. పోలీసులు పనిచేయట్లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, లేకపోతే కింది స్థాయిలో పూర్తిగా అవమానపడతా ఉన్నారు, ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పాల్సినటువంటి మాటలు ఈ కాదు. పైగా వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి అట్లాగే చెప్పారు. ఆయన చుట్టూ ఉండి రక్షించాల్సింది పోయి అయిపోయిన తర్వాత కబుర్లు చెప్తున్నారనే భావన వచ్చే విధంగా మాట్లాడారు. అసలు ఆయనకు సంబంధించి
ఆయన పార్టీ ఐడియాలజీ ఏంటి, పార్టీ సిద్ధాంతం ఏంటి, అసలు గందరగోళ పరిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఆయన ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఒక డిప్యూటీ సీఎం అనేది పడేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పరిపాలన చేసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలతో, కేంద్రంతో, వాళ్ళకు సంబంధించిన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి దారిలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కింద ఈయనతో పాటు తీసుకెళ్లాల్సినటువంటి, ఈయనతో పాటు కలిసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడా కుదేలైపోతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు, దాడులు అవమానపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ అయినటువంటి మాటలు కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆయన ఆత్మావలోకం చేసుకోవాలి.